రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఓ పేదింటి విద్యార్థిని ప్రతిభ కనబర్చి పలువురు నుంచి ప్రశంసలు అందుకుంది. గాజువాక 65వ వార్డ్ సంజీవిగిరి కాలనీకి చెందిన రొంగలి గోపికృష్ణ అచ్యుత భవాని దంపతుల కుమార్తె లక్ష్మీ సహస్ర రాధిక గాజువాకలోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో చదువుతోంది. ఈ విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు దయాల్ నగర్ సూర్యచంద్ర ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో కొలువై ఉన్న వరసిద్ది వినాయక ఆలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఆ విద్యార్థినిని సన్మానించి అభినందించారు. పేద కుటుంబంలో జన్మించిన సహస్ర అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, ఆ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల డీజీఎం డి నానాజీ, ప్రిన్సిపల్ ఎం రామారావు, ఏవో విఎన్ నాయుడు, కేకే మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 2025-26 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాలు వచ్చాయి. ఎన్ఆర్ఐ తరఫున గాజువాక బ్రాంచ్లో 470 మార్కులకి 460 మార్కులు సాధించినందుకు అమ్మాయికి కృతజ్ఞత. 470 మార్కులకు 464 వచ్చినందుకు కృతజ్ఞతలు. ఎప్పుడూ కూడా ఈ ఎన్ఆర్ఐ మన గుంటూరు జిల్లా ఆలపాట రాజా గారిదండి. ఆయన సమక్షంలో సిఈ గారు రాంబాబు గారి సమక్షంలో ఇన్స్టిట్యూట్ నడుస్తుందండి. మన ప్రాంత ఎక్స్ఎమ్మెల్యే గారు నాయుడు గారు అవ్వచ్చు, మా బ్రదర్ 65వ వార్డు కార్పొరేటర్ మొత్తం గారు అవ్వచ్చు, మా వంశరెడ్డి గారు అవ్వచ్చు. వంశరెడ్డి గారికి మా సిఈ గారికి అభినవ సంబంధం చాలా ఎక్కువ అండి. ఎదురు ఆయన కూడా హాస్టల్స్ పంపిస్తారు, డే స్కాలర్స్ పంపిస్తారు. అదే ప్రాంతం నుంచి ఇంతమంది ఆయనకు తెలిసిన సిఈ రాజకీయ నాయకుల దృష్ట్యా ఆ ప్రాంతం నుంచే హైయెస్ట్ మార్క్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. దీనికి మా జేఎల్స్ నుంచి మా జూనియర్ లెక్చరర్స్ అవ్వచ్చు, సీనియర్ లెక్చరర్స్ అవ్వచ్చు, వారి సమక్షంలో మా ప్రిన్సిపాల్ రామారావు గారు, డీజీఎం గారు నానాజీ గారి సమక్షంలో చాలా కృషి చేసి ప్రతి విద్యార్థికి అండి ఈరోజు మాకు 90% రిజల్ట్ వచ్చిందండి. ఎంపీసీ బైపీసీ 90%. ఈ చైతన్య కానీ నారాయణకి కానీ వాళ్ళకి కొన్ని వేల మంది ఉంటారండి. మాకుండే పిల్లలు 300 మంది పిల్లలు, 300 మంది పిల్లల్లో 90% రిజల్ట్ ఇచ్చామండి. అంటే మా మ్యాథ్స్లో ఎంత కష్టపడ్డారో అది మీరే తెలుసుకోవాలండి. ప్రతి పేద విద్యార్థికి కూడా ఆ అమ్మాయి ఆల్రెడీ సూర్యదేవ స్కూల్లో చదివింది. 586 అండి అడ్మిషన్. ఆ అమ్మాయి చాలా మంది చెప్పారు ఎన్ఆర్ఐలో జాయిన్ చేసేటప్పుడు, ఎందుకు అలా జాయిన్ చేస్తాను, ఎన్ని కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి కదని. నేనే చేశాను సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడ్మిషన్. అమ్మ నా పిల్లలు ఈ విధంగా సెట్ అయ్యారు, నా పిల్లలకి ఈ విధంగా నేను కేర్ టేకర్గా ఉన్నాను, నీ కూతురు కూడా అలాగే ఉంటానని వాళ్ళు రాజా వెంకటరావు సార్ని కూడా అడిగారు, వాళ్ళ రిలేషన్ వాళ్ళు. అమ్మ నాయుడు గారు చెప్పినట్టు వినమ్మ ఆయన చేస్తారంటే ఆ విధంగా ఆ రోజు నాకు అడ్మిషన్ దొరికిందండి. నా కాలేజీని పెట్టినందుకు, నేను అడ్మిషన్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్. ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు చాలా సంతోషం. ఇంటర్మీడియట్ ఈరోజు రిజల్ట్ వచ్చే దినంగా ఎన్ఆర్ఐ కాలేజీ నుంచి సహస్ర అనే అమ్మాయి గాజువాక నియోజకవర్గంలో వీళ్ళకున్న బ్రాంచ్లన్నింటిలో, విశాఖపట్నం ఉత్తరాంధ్ర బ్రాంచ్లన్నింటిలో హైయెస్ట్ మార్కులు గాజువాక నియోజకవర్గంలో, అది కూడా మా ప్రాంత వాసి 65వ వార్డులో ఉన్న వ్యక్తికి రావడం, ఒక చిరు ఎంప్లాయ్ కూతురు. ఈరోజు సరస్వతీదేవి ఎవరు సొంతం కాదు అనడానికి ఇవే నిదర్శనలు. ఏదైతే శ్రద్ధ పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపిస్తున్నారో అదేవిధంగా కాలేజీ మాస్టర్లు కానీ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్లు చూపించినప్పుడే ఇలాంటి రిజల్ట్ చూడగలుగుతాం. అర్థమవుతుంది ఎన్ఆర్ఐ కాలేజీ కష్టం. ఈరోజు ఒక 6 మార్కులు తక్కువ వచ్చిన రిజల్ట్ రావడం అంటే అంత ఈజీ కాదు. అమ్మాయి కష్టము కనిపిస్తుంది, మేనేజ్మెంట్లో ఉన్న శ్రద్ధ కూడా కనిపిస్తున్నది. దినదిన అభివృద్ధి చెంది ఎన్ఆర్ఐ కాలేజీ ఇంకా ఇలాంటి పేద విద్యార్థులకి భవిష్యత్తులో ఎన్నో రిజల్ట్ ఇలాంటివన్నీ పొందించాలని ఈ ప్రిన్సిపల్ గారికి కానీ, కరెస్పాండెంట్ గారికి, మేనేజ్మెంట్ వారందరికీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఎన్నో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి శాస్త్రాన్ని అమ్మాయి 70 మార్కులకి 64 మార్కులు
70కి 64 మార్కులు సంపాదించడం అంటే చాలా గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాను. దీనికి కృషి చేసినటువంటి ఎన్ఆర్ఐ ప్రిన్సిపల్ గారికి కానీ మాస్టర్ అందరికీ మేనేజ్మెంట్కి ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మంచి కృషితో మీరందరూ పిల్లల్ని మీ పిల్లలుగా భావించి వాళ్ళకి చదువులు చెప్పి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయికి ఈ రకమైన ర్యాంకు సాధించి పెట్టారంటే భవిష్యత్తులో ఇంకా మీరు ఎక్కువ మంది ఇలాంటి సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలకి ఇంకా ఉన్నతమైన విద్యా బోధనలు చేసి 100% మార్కులు వచ్చేటట్టు చేసి వాళ్ళ కోరిక మేరకి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు కూడా ఈవేళ పేద పిల్లలకే ఆ సీట్లు వస్తున్నాయి. ఆ రకంగా చదువుతున్నారో మేము చూస్తున్నాం. ఆ రకంగా ఈ అమ్మాయి కూడా ఆ స్థితికి ఎదగడానికి ఈ సంపద వినాయక స్వామి సన్నిధిలో మరి ఈవేళ ఆ అమ్మాయిని అభినందిస్తూ ఆ స్వామి ఆశీస్సులు ఆ అమ్మాయికి ఆ కుటుంబ సభ్యులకి అలాగే మేనేజ్మెంట్ కి ఉండి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి ఎదిగే విధంగా మేనేజ్మెంట్ తో పాటు అమ్మాయి కూడా ఉన్నతమైన పరిస్థితుల్లోకి ఎదిగే విధంగా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని మీ ద్వారా తెలియపరచండి. ఎన్ఆర్ఐ కాలేజీ ప్రిన్సిపల్ గా కాకుండా ఒక విద్యార్థిని ఇంత గర్వంగా చెప్పుకోవాల్సిన మార్క్స్ ఇచ్చినందుకు ఎన్ఆర్ఐ కాలేజీకి మేనేజ్మెంట్ కి ప్రత్యేకమైన అభినందనలు. అలాగే మా ఎమ్మెల్యే గారు కానీ మా కార్పొరేటర్ సార్ కానీ ఒక అమ్మాయిని ఇంతగా ఇంకా మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎంతో ప్రోత్సాహం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి కానీ మా ఆపరేటర్ కానీ ఎన్ఆర్ఐ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేము మరిన్ని మార్కులు మరిన్ని పర్సంటేజెస్ కానీ అది ఐఐటి అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, ఎంసెట్ అవ్వచ్చు, మరిన్ని మార్కులు ఇచ్చి మా ప్రతినిధి మా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ సార్ మాకు కోఆపరేట్ చేసినందుకు మా మేనేజ్మెంట్ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పేరు సంవత్సరం నేను ఎన్ఆర్ఐ కాలేజ్ లో చదువుతున్నాను. ఈ రోజు నాకు ఇంటర్మీడియట్ లో వచ్చిన ఫలితాల్లో 470కి 464 మార్క్స్ వచ్చాయి. దీనిలో నా ప్రయత్నం, నా కృషి ఎంతైతే ఉందో ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కృషి కూడా అంతే ఉంది. మా సర్స్, మా మేనేజ్మెంట్ అంతే కష్టపడి నాకు ఇంత సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. కాబట్టి మా మేనేజ్మెంట్ కి నేను చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ రోజు నన్ను సన్మానించడానికి వచ్చిన నాగిరెడ్డి గారికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కార్పొరేటర్ గారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.